పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. కోర్టు ప్రియదర్శన్ అండ్ ఇద్దరు హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఇష్యూలు. ఇది మా ఏజ్ సినిమా అన్న. అంటే మా ఏజ్ వాళ్ళకి అమ్మాయిని లవ్ వేస్తే అసలు అంటే కోర్టులు అండ్ పోలీసులు అంటే డబ్బు తీసుకొని న్యాయం చెప్తారు. కానీ సినిమాలో అన్న డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి స్టోరీ నేను చాలా తక్కువ అన్న, రేర్ గా చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అండ్ నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు చెప్పినావా అన్న, మొన్న ఒక మాట చెప్పినావు అన్న, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా సినిమాకి రాకుండా హిట్ సినిమాకి రాకుండా ఆ ఒక్క మాటతో సినిమాకి వచ్చినా నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోర్టు సినిమా అనిపించింది. ఎందుకంటే చాలా అంటే న్యాయం కోర్టు అనగానే ఏంటి అసలు ఈ కథ ఏందో అనేది చాలా నీట్ గా క్లియర్ కట్ గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రజలందరూ పక్క ఈ సినిమాకి రండి, తెలుస్తుంది. అండ్ చిన్న నుంచి పెద్దలందరూ రండి. అండ్ ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఆయన కోర్ట్ డ్రామా అసలు సెకండ్ హాఫ్ నుంచి ప్రియదర్శన్ ఎంట్రీ ఇస్తాడు. సూపర్ నా ప్రియదర్శన్. నువ్వు చాలా సినిమాలు చూసావు, దీంట్లో ఒక న్యాయం సత్యమేయ చేతి. ఎందుకంటే పోలీసులు కోర్టులు చాలా తప్పులు చేస్తారు, డబ్బు ప్రకృతి కూడా చేస్తారు. కానీ న్యాయం అసలు ఎక్కడ జరుగుతలేదు. ఈ సినిమా చూడండి. అండ్ శివాజీ అన్న ఇస్ బ్యాక్ మూవీ చెప్పుకోవచ్చు. ఆ డైరెక్టర్లు చెప్పేసినవనా అన్న, శివాజీ అన్న విశ్వరూపం చూపించినవనా అన్న. కోర్టు సినిమా చూసినా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అన్న. నాది మీద ఒట్టు సినిమా కోర్టు హిట్. గేమ్ చేంజర్ కంటే బాగుందా అన్న? గేమ్ చేంజర్ కన్నా బాగుందన్నా, గేమ్ చేంజర్ కన్నా బాగానే ఉందన్నా. కానీ ఇది స్టోరీ అల్టిమేట్ అన్న. అన్న నేషనల్ సార్ నాని అన్న, ఈ కథ సూపర్ హిట్ అన్న. నువ్వు ఎంచుకుని సూపర్ అన్న. కోర్టు సినిమా బ్లాక్ బస్టర్ అన్న. అన్న కోర్టు అన్న ప్రియదర్శన్ బాగా చేసినావన్నా అన్న. కోర్టు సినిమా సూపర్ హిట్ అంటే బాగుందా? పుష్ప పుష్ప అది వేరు ఇది వేరు అన్న. కోర్టు సినిమాకి అందరు రండి. బాగుందా సినిమా అన్న? బాగుందా సినిమా? బాగుందా? నిజం బాగుందా అన్న? ఇంకా సినిమా చూడలేనా? అదే అన్న, ఈ కోర్టు వేసుకో, కోర్టు సినిమాకు కోర్టు పోనా? ఆ కోర్టు పోకు, ఈ కోర్టు పో. ఆ కోర్టు పోని అని అక్కడ జైల్లో పెడతారు, ఈ కోర్టు పోక్సో చట్టం పెట్టారు. ఇదే సినిమాలో కూడా సేమ్ అదే పోక్సో చట్టం పెట్టారు. జానీ మాస్టర్ కు ఎప్పుడో జరిగింది ఇష్యూ, అప్పుడు రాలేదు. పేరు ఇవన్నీ వచ్చినాక పోక్సో చట్టం కింద పెట్టారు. అదే కాన్సెప్ట్ తో ఇది అబ్బాయికి జరిగిన విషయానికి పోక్సో చట్టం ఎందుకు పెట్టారు? ఆ అబ్బాయి ఒక వాచ్మెన్ కొడుకు, వీళ్ళ దగ్గర డబ్బు. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర కొంచెం డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత ఎలా ఇరికియాలని కొంతమంది చెప్పిన వ్యక్తులతో అతని మీద పోక్సో చట్టం పెట్టారు. ఆ అమ్మాయికి అప్పటి వరకు కూడా తెలియదు. మూవీ ఇంటెలిజెంట్ ఉంది, ఎక్కడ ఆడియన్స్ గ్రాంటెడ్ తీసుకుంటారు. అంటే సాయి కుమార్ గారు కూడా ఉన్నారు కదా దీంట్లో. సాయి కుమార్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించు? సాయి కుమార్ గారు ఆబ్వియస్లీ సాయి కుమార్ గారు అగ్ని ఆబ్వియస్లీ చాలా లోపలికి వెళ్ళి అంటే మైనర్ గా మనం మ్యారేజ్ చేసుకుందాం అంటే బయట మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఇలా మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు కూడా. అంటే బొమ్మలు మ్యారేజ్ చేసుకున్నారు. సో వానికి దానివల్ల అందరూ తప్పుగా ప్రచారం చేస్తూ ఆ శివాజీ ఉన్నాడు కదా క్యారెక్టర్, ఆయన తప్పుగా ప్రచారం చేసిండు పరువు అని ఇది అని. కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. నాది కూడా ఫోక్స్ వచ్చేసినాయి. నేను కూడా 60 డేస్ లోపల ఉన్నాను. అప్పుడు కూడా చాలా బాధ వచ్చింది. దీని గురించి ఎవరైనా బయట 100% ఇది రియల్ లైఫ్. సేమ్ నేను కూడా వైజాగ్ లో కైలాసగిరి సేమ్ మేము కూడా అలానే తిరిగాము. కైలాసగిరి కొండ మొత్తం శివపార్వతి అన్ని చూసేసినాం. మేము కూడా సేమ్ ఆ లిఫ్ట్ లో అది రూఫే ఉంటారు కదా, మేము కూడా సేమ్, మాది కూడా సేమ్ హైట్, సేమ్ అన్ని క్యారెక్టర్ సేమ్ ఉంది అన్న. సేమ్ అంటే సేమ్ 100% సూపర్ హిట్ అవుతుంది మూవీ. ఇద్దరు మధ్యలో ఫైట్, ఆ ఫైట్ అన్నది ఏంటి ఎస్ఆర్ లో ఒక్క హీరో సెకండ్ హాఫ్ లో నోట్లోంచి ఒక్క మాట కూడా బయట రాదు. అంతకుమించి ఫస్ట్ హాఫ్ లో కూడా 2-3 సార్లు మాట్లాడతాడు అంతే. అసలు లాగ్ కాదు, ఇంకా ఇంకొంచెంసేపు ఉంటే. నాకు మాత్రం ఎండింగ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపించింది. ప్రతి ఒక్క ఎంగేజ్ లో ఉన్నవాడు అదే కోరుకుంటాడు. కానీ ఆఫ్టర్ 18 తర్వాత వాడు హక్ చేసుకుంటాడు. అరే కిల్డిట్ భయ్యా, ఇదే నా 18 సంవత్సరాల బర్త్డే, 18th బర్త్డే అంటది, అప్పుడు హక్ చేసుకుంటాడు. అరే ఏం తీసినాడా ఆడు, తీసినోడికి యాడ్స్ దిమాగ్ పెట్టాలన్నమాట. నాని ఉట్టిగానే ఏది పెట్టాడు అనమాట, ఉట్టిగానే దేని మీద రాయడు. ఒక యాక్టికరంగా వచ్చేది తప్ప ఏది పర్టికులర్ గా అన్ని విషయాలు డీల్ చేసేటట్టు ఏ సినిమా లేదు. కోర్టు ఇలాంటి ఇంకా విధంగా చెప్పాలంటే జనాలను ఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి కోర్టు డ్రామాస్ ఎన్ని తీసుకొచ్చినా కూడా తప్పలేదు. ఎందుకంటే మన దాంట్లో అన్యాక్స్ ఉన్నాయి. అలాంటి యాక్షన్ తెలుసుకోకుండా మిస్యూజ్ చేస్తున్న పొలిటికల్ పీపుల్ అవన్నీ, కామన్ పీపుల్ అవన్నీ చాలా మంది ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఒక అమ్మాయిని క్యాజువల్ గా చూడడం కూడా తప్పే అనే అవేర్నెస్ కూడా లేకుండా జనాలు ఉన్నారు. మన జనాలు ఈ రోజుల్లో ఇంకెక్కువ అవుతున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. బట్ అది సోషల్ మీడియా పర్పస్ మీద సినిమా లేదు.
బట్ వాట్ ఎవర్ సినిమాలో డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా ఎవరి యాక్టింగ్ బాగా హైలైట్ అయ్యింది? ప్రియదర్శి గారు, శివాజీ గారు. ప్రియదర్శి గారిది. శివాజీ గారు ఓకే, రొటీన్ స్టోరీ లాగా అనిపించలేదా? ఒకటి ఒక మాట చెప్పినా అమ్మా, కోర్ట్ స్టోరీ అనేసరికి ఎవరైనా సరే ఒక కేసు ఉంటుంది, విక్టిమ్ ఉంటాడు, అక్యూజ్డ్ ఉంటాడు అనే ఉంటుంది ఏదైనా, అవి రొటీనే. కానీ దానిలో డీల్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే కొత్త. ఎంత కొత్తగా కథలు రాయాలి అని అంటే ఇంకా ఒకటే ఉన్నాయి ఇప్పుడు మిగిలింది. బట్ ఏంటంటే ఇండియన్ యాక్ట్స్ లో ఉన్న మిస్ఇంటర్ప్రిటేషన్స్ కానీ, ఇండియన్ యాక్ట్ లో ఉన్న లొసుగుల్ని జనాలు ఎలా మిస్యూజ్ చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క కేసులో ఒక్కోలా వచ్చింది. సప్తగిరి ఎల్ఎల్బి అనేది ఒకటి, మన వకీల్ సాబ్ అనేది ఒకటి, కోర్ట్ అనేది ఒక పాయింట్. అట్లా సో యాక్టింగ్ అండ్ మ్యూజిక్ దేనికి బాగా ఎక్కువ ఇస్తారు? స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ప్రతి కార్నర్ బాగుందన్న. వాల్ పోస్టర్ సినిమా ఏదైతే ఉందో అదైతే గట్టిగా సక్సెస్ అయింది. నాన్నగారు మాట అన్నారు, ఈ సినిమా హిట్ అవ్వకపోతే హిట్ 3 చూడొద్దండి. ఈ సినిమా బట్టి చెప్తున్నా, హిట్ 3 కూడా హిట్ అవుతుంది. ఓకే, ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు అంటారు? యూత్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు ఈ మూవీ. లాగ్ లేదు, యాక్టింగ్ చాలా బాగా ఉంది, అందరూ చాలా బాగా చేశారు. శివాజీ క్యారెక్టర్ చాలా బాగుంది, యాజ్ విలన్ రోల్ చాలా బాగా యాక్ట్ చేశారు. లాగ్ లేదు, ప్రియదర్శి యాజ్ యూజువల్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళు ఇద్దరు హీరోయిన్ వాళ్ళు ఇంకా చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు లాగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, అంతే తక్కువ సాంగ్స్, కానీ అవి కూడా అసలు ఏమీ లేదు. వల్గారిటీ అదే చెప్తున్నా, ఏ విధంగా కన్వే చేశారు అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. ఎస్ అంతే.